అర్ధరాత్రి నరమేధం ఆరుగురిని అతి కీలకంగా చంపిన రాక్షసుడు. చూడండి ఇంత దారుణమైన విషయము. సో ప్రజలారా, నిందితుడు రాజ్ కుమార్ ఫోక్సో కేసు పెట్టిన బాలిక ఫ్యామిలీపై కక్షతో మారణ కాండ. ముందుగా బాలిక ఇంట్లోకి వెళ్ళి ఆమె తల్లి నానమ్మను హత్య, అక్కడి నుంచి బాలికను ఎత్తుకెళ్ళి మర్డర్, ఆ తర్వాత తన సొంత ఇంట్లో కిరాతకం, భార్య ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల ఊచకోత, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తండ్రికి ఫోన్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం, జాడలేని కిల్లర్ ఆచూకీ కోసం పోలీసుల గాలింపు, ఉన్నతాధికారులు సీరియస్, ఎస్ఐ సస్పెన్షన్. సో ఇక్కడ 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 తప్పంతా ఎవరి వల్ల జరిగిందా అంటే ఇక్కడ ఎస్ఐ ద్వారానే జరిగింది. సో ఎస్ఐ ఏం చేసిండంటే ఇక్కడ ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికను వేధిస్తూ ఉన్నాడు. తన కాలేజీ కాడికి పోయి కూడా వేధిస్తూ ఉన్నాడు. నాతో ఉండాలి, నాతో పడుకోవాలి, నాతో తిరగాలి అని చెప్పి రకరకాల వేధింపులకు గురి చేస్తే ఆ బాలిక వాళ్ళ తల్లి పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఏమైంది, ఈయన జైలుకి పోయాడు. కోర్టు నుంచి ఏంది బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం ఏం చేసిండు, సో కక్ష పెంచుకున్నాడు. వాళ్ళ మీద జైల్లో ఉన్నప్పుడే కక్ష పెంచుకున్నాడు. సో మళ్ళీ ఈ మైనర్ బాలిక వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని పోయి బెదిరించిండు. మీ తండ్రిని ఎట్లా చంపినో మిమ్మల్ని కూడా అట్లా చంపుతా అని చెప్పి బెదిరించిండు. మళ్ళీ ఏమో పోయింది, మళ్ళీ మైనర్ బాలిక వాళ్ళ తల్లి పోయి మళ్ళీ కేసు పెట్టింది. సో మమ్మల్ని రాజ్ కుమార్ అనేవాడు దుర్మార్గుడు, మమ్మల్ని చంపుతా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు, మాత్రం మాకు తెట్టుంది, మాకు భయం ఉంది అని చెప్పినా కానీ పోలీసుల నిర్లక్ష్యం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలే, వాడిని అరెస్ట్ చేయలే, వాడిని కోర్టుకు పంపలే. సో దీనికి కారణం ఎవరంటే ఈ పోలీస్ వ్యవస్థనే. వీళ్ళు ఏం చేసిండు, ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి ఆ ఎస్ఐ మీద. ఏంది 20 లక్షల రూపాయలు తీసుకొని వాని మీద 7 ఏళ్ల లోపు శిక్ష అంటే ఏంది సెక్షన్లో పెట్టినట్టు ప్రధానమైన ఆరోపణలు వస్తాయి. అందుకే ఆయన సస్పెండ్ చేసిండ్రు. ఈరోజు వాస్తవం చేయాలంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా లేడా, అసలు ఏం జరుగుతుంది వాస్తవం చెప్పండి. ప్రభుత్వాలే తప్పు. ఎందుకంటే కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఈరోజు లంచగొండి అధికారులను సస్పెండ్ చేయడం కాదు, తీసివేయడమే కాదు, వాళ్ళకు జరిమానా వేయాలి. 50 లక్షల కోటి రూపాయల జరిమానా వేయాలి. ఈరోజు కరప్షన్ అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఇష్టం వచ్చినట్టు హత్యలు చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి కూడా భయం లేకుండా పోయింది. ఈరోజు ఏమనంటే ఇలాంటి నా కొడుకులు నేను అవసరమైతే డబ్బులు పోలీసుల ముఖం మీద కొడతా, అడ్వకేట్ ముఖం మీద కొడతా, కోర్టుని మేనేజ్ చేసుకుంటా, నేను బెయిల్ తెచ్చుకుంటా అని చెప్పి ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఆడు తెలుసు, వీడు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో వాస్తవం కూడా ప్రభుత్వాలు చాలా తప్పున్నది. ఈరోజు మైనర్ బాలికల మీద అదేవిధంగా మహిళల మీద, అమ్మాయిల మీద చెయ్యి వేయాలంటే ఉచ్చబడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చట్టాలు రావాలి. అప్పుడే కదా ఒక్కొక్క నా కొడుకు ఈరోజు భయం లేకుండా పోయింది. అరే కోని కోసినట్టు మేకని కోసినట్టు ఈరోజు చంపుతా ఉన్నారు. ఇంత దారుణం అండి. ఏం పాపం చేసిర్రు, ఏం అన్యాయం చేసిర్రు, ఏం సాధించినారు నువ్వు ఈరోజు, ఏం సాధించినావు నువ్వు? అంటే కక్ష పెంచుకొని ఈరోజు నీ కుటుంబాన్ని ఖరాబ్ చేసుకున్నావు, నీ కన్న బిడ్డల్ని చంపుకున్నావు, ఇక్కడ మూలకున్న ముసలామని చంపినావు, వాళ్ళ అమ్మని చంపినావు, బాలికని చంపినావు. నువ్వు సాధించింది ఏంది మరి? సో ఇలాంటి నరరూప రాక్షసుడు మళ్ళీ వీళ్ళ డాడీకి ఫోన్ చేసి వాళ్ళని చంపేసిన, ఇక నేను కూడా చచ్చిపోతా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంతవరకు ఆయన దొరకలే. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండు, ఏంది ఏం కథ అని చెప్పి. కానీ వీని వెనుకేసుకొచ్చిందే పోలీసులు, వీని కాపాడిందే పోలీసులు. వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ 6 హత్యలు సంచలనం రేపుతా ఉంది ఈరోజు తెలంగాణలో. అంటే కేసులు పెడితే వీడు చేసిన పని లంగ పని. పాప ఇంటర్ చదివే బాలికను కనీసం కాలేజీ కూడా పంపిస్తలేడు. వీని భయానికి పంపిస్తలేదు. అక్కడికి వెళ్ళి కూడా గొడవ చేసిండు. సో ఇంటికి పెద్ద ఆయన లేడు. సో అంటే ఓ సైకోలాగా మారిపోయింది. ఇక తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకొని సైకోలా మారిన వ్యక్తి మారణ హోం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్ళ ముందే ఆమె తల్లిని నానమ్మను పొడిచి చంపాడు. అక్కడి నుంచి బాలికని కారులో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్ళి తన సొంత భార్య పిల్లల గొంతు కోసిండు. 6 చంపేసిండు. నేను చస్తున్నా అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. సో మరి ఎక్కడ వీనికి డబ్బులు, పోలీసులకు 20 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చిండు, ఎట్లా వచ్చినాయి మరి పైసలు వీనికి? ఏం కదా అంటే వీనికి ఉన్న 3 ఎకరాల్లో 1 ఎకరం అమ్మిండు. 1.5 కోటి వచ్చినాయి. 1.5 కోటి వస్తే వాటితో విచ్చలవిడిగా జల్సాలు చేయుడు, తిరుగుడు, తాగుడు, అమ్మాయిలను వేధించుడు, ఇది వీడు చేస్తున్న పని.
ఆ డబ్బులకేంచే వాడు పోలీసు వాళ్ళకు లంచం ఇచ్చిండు. ఇక్కడ ఏంది, ఇక్కడ ఎస్ఐ మరి సిఐ మీదకి యాక్షన్ తీసుకోలే, సిఐ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, ఆయన కూడా పాత్ర ఉంది ఇందులో, ఆయన పాత్ర కూడా ఉంది ఇందులో. సో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వాస్తవానికి కూడా ఈరోజు ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాస్తవం చూసుకుంటే పోలీస్ స్టేషన్లు ఒక అడ్డాగా మారిపోయినాయి, నేరగాళ్లకు కాపాడే అడ్డాలుగా మారిపోయినాయి. ఈరోజు వాస్తవం చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఎవరికి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు. పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరుగుతుంది, కోర్టుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ప్రజల్లో నమ్మకం లేదంటే దానికి కారణం ప్రభుత్వాలే, వీళ్ళ పరిపాలనే. పాలించేవాడు చక్కగా లేకనే ఇదంతా జరుగుతూ ఉంది, పాలించేవాడు చక్కగా లేకనే ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇలాంటి దారుణాలు ఈరోజు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో మరి ఈయన ఆచూకీ కోసం ఈరోజు పోలీసు వాళ్ళు గాలిస్తూ ఉన్నారు. సో 2 లక్షలు ప్రకటించారు. సో ఈయన ఆచూకీ ఎవరైనా తెలపండి, ఈయన ఎక్కడ ఉన్నాడు ఏంది, మరి వీడు చచ్చిండా బతికిండా ఉండా లేడా, రాష్ట్రం విడిచి ఏమైనా పారిపోయిండా, సో రైల్వే స్టేషన్ దగ్గర కారు విడిచి వెళ్ళిపోయిన అంటారు, మరి రైలు ఎక్కి ఏమైనా వేరే రాష్ట్రం పోయిండా, ఎక్కడైనా పోయి అడవులకు పోయిండా, ఎక్కడ పోయిండా ఏందనేది తేయాల్సిన అవసరం